ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారా? దేవుని వాక్యాన్ని వింటున్నా చదువుతున్నారా? అలాగనే రండి కలిసి దేవుని వాక్యం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని శుద్ధపరచునుగాక. ప్రియులారా, మన దేవుడు మంచి దేవుడు. అందరు చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. మన యేసయ్య ఎవరు చెప్పండి? మంచి దేవుడు, మంచి యేసయ్య. ఆయన ప్రేమగల దేవుడు. అదే మంచి దేవుడు తన బిడ్డలైన మనం కూడా మంచి చేయాలని ఆయన చిత్తం. ఏ ఒక్క వ్యక్తి కూడా హాని చేయకూడదు. నీకు కీడు చేసిన వ్యక్తి కూడా నువ్వు కీడు చేయకూడదు. నీకు హాని చేసిన వ్యక్తి కూడా నువ్వు హాని చేయకూడదు. ఒకరోజు నేను ఒక వ్యక్తికి మేలు చేశాను, కానీ అతను కీడు చేశాను. కానీ అతనికి నేను మేలే చేశాను. అతను కనబడినప్పుడు వందనాలు చెప్పేవాళ్ళు, తీసుకెళ్ళి టీ తాగిపించేవాళ్ళు, ప్రేమగా మాట్లాడేవాళ్ళు. మనం మంచి పనులే చేయాలి, మంచి క్రియలే చేయాలి. పేదవారికి అన్నం పెట్టడం మంచి క్రియ, నలుగురికి దేవుని సువార్తను ప్రకటించడం మంచి క్రియ, ఎవరైనా కష్టాలు ఉంటే వాళ్ళని ఆదుకోవడము మంచి క్రియ. ఒకవేళ ఎవరినైనా బంధువులు కానీ స్నేహితులని హాస్పిటల్లో అనారోగ్యంతో ఉంటే వాళ్ళు వెళ్ళి చూడడం మంచి క్రియ. ఎవరన్నా బంధువులు తెలిసి వాళ్ళు చనిపోయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆదరించడము మంచి విషయం. బంధువుల్ని విచారణ చేయడము మంచి విషయం. సేవకులకి సహకరించడం మంచి విషయం. కుటుంబంలో భార్యకి భర్త సహాయం చేయడం మంచి విషయం. పిల్లలు తల్లిదండ్రులకి సహాయం చేయడం మంచి విషయం. మంచి విషయాల్లో మనము ముందుండాలి. క్రీస్తు యేసు పిల్లలుగా మనం మంచి కార్యాలు చేయాలి, మంచి విషయాలు చూపించాలి. కాబట్టి మనందరూ కూడా మంచి క్రియలు అంటే ఆత్మఫలం, మంచితనం కూడా ఒక ఫలం. నీ ఆత్మఫలం మంచితనం ఉంటుంది. ఈ మంచితనము డబ్బు పెడితే వచ్చేది కాదు, జనరేషన్ తరపున వచ్చేది కాదు. మన క్రీస్తు యేసు వల్ల మనకు వస్తుంది. ఆయనతో సాహసం చేయడం వల్ల మంచితనం వస్తుంది. నేను ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తున్నాను, సీట్లో కూర్చున్నాను. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా, సీట్లో కూర్చున్నా. ఒక 70-80 ఏళ్ళ ముసలామె, అందరు నిలబడుకున్నారు. అందులో 70-80 ఏళ్ళ కూడా నిలబడుకున్నది. ఎవరిగా నాకు సీట్ ఇవ్వలేదు. కానీ నేనేం చేశాను తెలిసిన, ఆ వచ్చిన వెంటనే లేచి మీరు కూర్చోనమ్మా, నేను చాలా దూరం ప్రయాణం చేయాలి. నాకంటే దగ్గరగా దిగే వాళ్ళు కూడా ఆమె సీట్ ఇవ్వలేదు. అయితే నేను లేచి నిలబడి ఆమెను కూర్చొని వెళ్ళాను. ఆమె చేతులు జోడించి, నాయనా ఎవరైనా నువ్వు ఇంత మంచోడుగా ఉన్నావు, నేను ఇంతమంది ఉంటే ఎవరు సీటు ఇవ్వలేదు నాకు, నువ్వు ఇచ్చావే. ఈ మంచి ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసయ్యతో నేను స్నేహం చేస్తాను. యేసయ్య యొక్క హృదయం నాకు ఉంది కాబట్టి ఆ మంచితనం వచ్చింది. మనందరూ కూడా, మీరు కూడా ఎంతో మంచి పనులు చేస్తున్నారు. ఎంతోమందికి మీరు మేలు చేస్తున్నారు, అన్నం పెడుతున్నారు. అఫ్కోర్స్ మీకు కీడు కూడా చేస్తున్నారు. వాళ్ళు కీడు చేస్తే అది వాళ్ళకి నష్టం. కానీ మీరైతే మంచి చేయాలి. మీ వల్ల ఎవరికి హాని కలగకూడదు. మీ వల్ల చెడు జరగకపోయిన పర్వాలే, మంచి జరగకపోయినా ఎవరికి చెడు జరగకూడదు. అటు కృప దేవుడిచ్చిలాగా ప్రార్థించేద్దాం. మహాగురుడా, పరిశుద్ధుడా, ఉదయకాల వాగ్దానం బిడ్డల మీద అభిషేకరించి, ముఖ్యంగా ఎవరైతే కృంగిపోయినారో వాళ్ళు లేవనెత్తండి. ప్రతి వ్యాధిగ్రస్తులు ఇప్పుడే ముట్టండి నాయన. ఎవరెవరైతే హాస్పిటల్లో ఎప్పుడైనా ఉన్నారో వారిని ఇప్పుడే నీకు మహిమల హస్తంతో తాకనా ప్రభా, స్వస్థత కలిగిన కాకనైనా ప్రత్యేకించిన ప్రభా. ఎవరైతే నాయన ప్రభా స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో వారికి సహాయం చేయండి. అప్పులు కట్టలేకపోతున్న వారికి సహాయం చేయండి. ఎదుగో రోజు మీద ప్రయాణం చేస్తున్న బిడ్డలకి క్షేమం దయచేయండి. కాలేజీ బిడ్డలకి తోడున్నా ప్రభా. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.